ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. జూడాల నిరసనలు 14 రోజులు కొనసాగుతున్నాయి. స్టైఫండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్స్ ఆందోళన చేస్తున్నారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. జూడాల నిరసనలు 14 రోజులుగా కొనసాగుతున్నాయి. స్టైఫండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్స్ ఆందోళన చేస్తున్నారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు మరో 14 రోజుల నుంచి సమ్మెబాటులో ఉన్నారు. తమ విధుల్లో పక్కన పెట్టి ఈ సమ్మెలో పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. 6 రోజులు ఓపీ సేవలు మాత్రమే అందించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో ఆపేయడం చెప్పింది. దీనివల్ల ఇప్పటికే ఐసీయూ, ఓపీతో పాటు ఐసీయూ, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ప్రభుత్వ హాస్పిటల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ఒకటే వాళ్ళు మూడు డిమాండ్లు అయితే వినిపిస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఒక డిమాండ్ అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. వాళ్ళకి స్టైఫండ్ కి సంబంధించి సుమారుగా 30% స్టైఫండ్ ఇప్పటికే అడుగుతున్న పరిస్థితి. దానికి సుమారుగా 15 నుండి 20% ఖచ్చితంగా చేయాలనేది కూడా ఇప్పుడు జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా పూర్తిగా 3% నుంచి 5% మాత్రమే మేము పెంపుదలకి సానుకూలంగా ఉన్నాం, కానీ 15% అయితే పెంచి ప్రస్తుతం అయితే ఆలోచన లేదు అన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దీని మీద జూడాల ఖచ్చితంగా 15% లేకుండా అయితే ఈ సమ్మె ఆపేది లేదు. మా సమస్యలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి మా ఉద్యోగ ధర్మాన్ని మేము పాటిస్తూనే చేశాము. ఇప్పటివరకు ప్రభుత్వానికి సానుకూలంగానే మేము వ్యవహరిస్తున్నాము అని కూడా ఇప్పటి వరకు జూడాలైతే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద పట్టించుకోవాలని కూడా జూడాల చెప్తుంది. మరో పక్కన జూడాల ఒకటే డిమాండ్ చేస్తుంది. మాట్లాడితే మేము డైరెక్ట్ గా కూర్చొని ఆయనతో మాట్లాడితే కొంత సమస్య పూర్తి స్థాయిలో 15% ఇచ్చే అవకాశం మేము డైరెక్ట్ గా కూర్చొని ఆయనతో మాట్లాడితే కొంత సమస్య పూర్తి స్థాయిలో 15% ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బాధ మేము పడుతున్నాం కాబట్టి ఆ బాధ మేము వివరించుకుంటాము. ఆ అవకాశం ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది కూడా జూడాలు అయితే చెప్తుంది. అయితే ఇప్పటికైనా సరే రోజువారీగా అధికారుల నుండి చర్చలు జరుగుతున్నాయి, కానీ మంత్రివర్గం నుంచి ఎక్కడ చర్చలు జరగట్లేదు. అక్కడ మంత్రుల వరకు మా సమస్యని తీసుకెళ్లేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అనేది కూడా జూడాలు అయితే ప్రస్తుతానికి అయితే చెప్తున్న పరిస్థితి. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత మంత్రుల్లో ఎవరైనా మంత్రి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా దీని మీద కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సుమారుగా 14 రోజుల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో విధులను ఆపేసి చేస్తున్నారు కాబట్టి కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు మీ వర్క్ చేసుకుంటూ దీని మీద చేయండి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మా 15% ఇవ్వకపోతే మటుకు మేము విధుల్లోకి హాజరవ్వమని అని జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి.